ఓం శ్రీ మాత్రే నమః. జై వాసవి, జై జై వాసవి మాత. దేశ విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరికీ వాసవి మాత జన్మదిన శుభాకాంక్షలు. అమ్మల కన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారటి వచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనమ్ముల నుండెటి అమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్ధి ఇచ్చుత, మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటూ ముగ్గురమ్మలకు మూలమైనటువంటి ఆ లక్ష్మీ సరస్వతి పార్వతీదేవుల సర్వస్వరూపమే అమ్మ అని, కంచిలో ఉన్న కామాక్షి అన్న, మీనాక్షి అన్న, విశాలాక్ష్మి అన్న, అంబ అన్న, వాసవాంబ అన్న, అన్ని రూపాలు స్వరూపాలు ఆ అమ్మవే. ఆ అమ్మ దుష్ట శిక్షణకై పలు అవతారాలను ఎత్తి శిష్టులను సంరక్షించింది అమ్మ. అలాంటి అమ్మ యొక్క జన్మ వృత్తాంతాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండలో వేలాకొలది భక్తులను ఆకర్షిస్తూ ఉంది వాసవి కన్యకాపరమేశ్వరి దేవి. అక్కడ వెలిసినటువంటి వాసవి మాతను దర్శించి తరించి పరవశంతో జన్మ సార్థకమైందనుకుంటారు భక్త జనకోటి. ఆమె మన మానవుల మధ్య ఒక కుటుంబంలో జన్మించి యుక్త వయస్సు వరకు పెరిగింది వాసవి మాత. పెనుగొండ నగరంలో కుసుమశ్రేష్ఠి అనే ఉత్తముడు నివసిస్తూ ఉండేవాడు. ఆయన భార్య పేరు కుసుమాంబ. ఆమె కూడా సుగుణాల రాశి. కానీ పెళ్ళై చాలా కాలం జరిగినా సంతానం కలగలేదు. అందుకే కుసుమశ్రేష్ఠి యాగాన్ని చేశాడు. యాగానికి సంతసించిన ఉమామహేశ్వరీదేవి హోమగుండంలో ఉద్భవించి 2 ఫలములను ప్రసాదించి కుసుమాంబను తినమని చెప్పింది. ఆ ఫలములను భుజించినటువంటి కౌసుంబి 10 నెలల్లో ఒక ఆడబిడ్డను, మగబిడ్డను, కవల పిల్లలను ప్రసవించింది. పిల్లల జాతకాలను గణించి చూసినటువంటి జ్యోతిష్కులు ఉమామహేశ్వరీదేవి అంశతో జన్మించినందువల్ల ఆడ శిశువుకు వాసవి అని, మగ శిశువుకు విరూపాక్షుడని నామకరణం చేయమని చెప్పారు. అలాగే అంటూ వారి సలహా మేరకే కుసుమశ్రేష్ఠి వారిద్దరికీ నామకరణం చేశాడు. చూసిన వారందరూ కూడా మెచ్చుకునేలా పిల్లలను పెంచారు కుసుమశ్రేష్ఠి దంపతులు. ఆ సమయంలో ఉత్తరాది నుండి దక్షిణాదికి విజయయాత్ర చేస్తూ తన రాజధానికి తిరిగి వెళ్తూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు రాజు విష్ణువర్ధనుడు. అలా వెళ్తున్నప్పుడు కుసుమశ్రేష్ఠి ఇంటి ముందు నిల్చున్నటువంటి అపురూప సౌందర్య రాశి అయినటువంటి వాసవిని చూశాడు. అప్సరసలా ఉన్న ఆమెను చూసి రెప్పవాల్చక నిలుచుండిపోయాడు. వెంటనే మంత్రిని పిలిపించి పెనుగొండకెళ్ళి కుసుమశ్రేష్ఠిని కలిసి వాసవిని పెళ్లి చేసుకోవడానికి అతని అనుమతి తీసుకోమని పంపాడు విష్ణువర్ధనుడు. మంత్రి రాజు చెప్పిన విషయాన్ని కుసుమశ్రేష్ఠికి తెలపగా, అయ్యా, మేము వైశ్యులం, క్షత్రియ కులానికి చెందిన రాజుతో మేము బియ్యం అందుకోలేము, ఇది అసాధ్యం. కుసుమశ్రేష్ఠి ఆయన నిర్ణయాన్ని తెలుసుకొని ఆగ్రహించినటువంటి రాజు వాసవితో తన పెళ్లికి అంగీకరించకపోతే ఆమెను గాంధర్వ విధిన వివాహం చేసుకోవడానికి కూడా వెనకాడనని తెలుపమని మంత్రిని మళ్ళీ రాయబారానికి పంపాడు. దీంతో పెనుగొండ ప్రజలు అయోమయంలో పడ్డారు. ఇదిలా ఉండగా వాసవి మాతను తీసుకెళ్లి వివాహం చేసుకోవడానికి విష్ణువర్ధనుడు సైన్యంతో పాటు పెనుగొండకు బయలుదేరాడు. ఊరి ప్రజలకు ఈ విషయం తెలిసింది. ఆ వివాహాన్ని అంగీకరించమని కొందరు, అంగీకరించకూడదని కొందరు 2 వర్గాలుగా విడిపోయారు. 102 గోత్రాల వారు మాత్రం కుసుమశ్రేష్ఠి కుసుమాంబలతోనే కలిసి ఉన్నారు. అటువంటి సమయంలో వాసవీమాత తను అగ్నిప్రవేశం చేస్తానని, ప్రజలు ఎవ్వరూ భయపడకూడదని తండ్రికి ఎంతో ధైర్యాన్నిచ్చి తన వంశాన్ని, గోత్రాన్ని రక్షించడానికి నిర్ణయించుకున్నానని తెలిపింది. తండ్రి ఎంత చెప్పినా వినకుండా నేను ఆనాడే జ్యోతిష్యులు చెప్పిన విధంగా వారు నా పేరు కన్యక అని పేరు పెట్టారు కదా, అగ్నిప్రవేశం చేయడానికి నాకు అభ్యంతరం లేదు, అలా చేసినా నాకేం కాదు, మీరు దిగులు చెందకండి అని వాసవి తండ్రికి పరమేశ్వరిలా దర్శనమిచ్చి అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనక్కర్లేదు, ఒక్కో కుటుంబం నుండి ఒక్కొక్కరు చేస్తే చాలని అంది. అలాగే అంటూ 103 అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు వాసవి యొక్క తల్లిదండ్రులు. అందరూ వాసవి మాతతో పాటుగా అగ్నిగుండానికి ప్రదక్షిణాలు చేసి అందులో అగ్నిప్రవేశం చేశారు. అందరూ అగ్నిగుండంలోకి దూకి ఆహుతులయ్యారు. వాసవి కూడా అగ్నిగుండంలోకి దూకగా
ఆమెను తాకిన అగ్నిజ్వాలలు శాంతించాయి. అంబిక అప్పుడు తన యొక్క విశ్వరూపాన్ని చూపింది. ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని నేను కాపాడుతూ ఉంటాను. నన్ను ఆరాధించిన భక్తులను, పూజించిన వారిని అప్పుడు సదా కాపాడుతూ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాను అంటూ వారందరికీ వరమిచ్చింది. అదేవిధంగా నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతి అయిన వారందరూ మోక్షం పొందుతారని తెలిపింది వాసవీదేవి. విష్ణువర్ధనుడు పెనుగొండ నగరం సరిహద్దుల్లోనికి ప్రవేశించగానే వాసవి అగ్నిప్రవేశం చేసిందని తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై రాజును తన ఖడ్గంతో సంహరించింది. విష్ణువర్ధుడి మరణం గురించి తెలిసినటువంటి అతని కుమారుడు రాజరాజ నరేంద్రుడు కృంగిపోయాడు. తగని కోరిక వలన తన తండ్రి ఆ అంబిక చేత సంహరించబడ్డాడని తెలుసుకొని ఎంతో బాధపడ్డాడు. తర్వాత అతడు పెనుగొండకు వెళ్ళి వాసవి విరూపాక్షుడిని కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్థించాడు. విరూపాక్షుడిని పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశారు. తర్వాత పెనుగొండ ప్రజలు ఆ దేవి యొక్క ఆజ్ఞ మేరకి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో వాసవి విగ్రహాన్ని ప్రతిష్ట కావించారు. వాసవి ఆలయ గోపురం ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలోనే పెనుగొండలో 90 అడుగుల ఎత్తులో చేసిన పంచలోహాల విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది. ఎంతో గొప్ప శిల్పకళా చాతుర్యం చాటి చెప్పే ఇలాంటి గోపురం కానీ విగ్రహం కానీ మరెక్కడా మనము చూడలేం. ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇరువైపులా నందులు, ధ్వజస్తంభం, దాని ముందు నల్లరాతితో చెక్కిన నాగ విగ్రహం ప్రతిష్ఠించారు. విశాలమైనటువంటి ప్రాకారం కలిగి ఉండి ప్రదక్షిణలు చేసి వస్తే ముందు దర్శనమిచ్చేది వినాయకుడు. ఆ తర్వాత నవగ్రహాల సన్నిధి, ఆ తర్వాత తోరణ మంటపం, వెనక వైపు ద్వారం కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ప్రతిష్ఠ చేయబడి ఉంది. పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి ఇక్కడ పాలాభిషేకం చేస్తున్న గోమాత విగ్రహం, తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం, ప్రధాన మండపంలో 3 గర్భగుడులు వరుసగా కనిపిస్తూ ఉంటాయి. ఒక దాంట్లో ఈశ్వరుడు కొలువై ఉన్నాడు. ఎడమవైపున గర్భగుడిలో మహిషాసురమర్దిని విగ్రహాన్ని మనం దర్శించగలం. ఈశ్వరుడికి కుడివైపున వాసవీదేవి సర్వాంగ సుందరంగా కొలువై ఉంది. ఒక చేతిలో చిలక, మరొక చేత వీణ, మరో 2 చేతులలో తామర పువ్వులు పాశము ఉన్నాయి. ఎంతో అందంగా అలంకరించబడినటువంటి ఆభరణాలతో వాసవి కోటి సూర్యప్రకాశంతో ప్రజ్వరిల్తూ ఉంది. వైశ్యుల కులగౌరవం కాపాడడం కోసం అగ్నిప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసినటువంటి తల్లి వాసవి మాత. వంశ ప్రతిష్ట కోసం కన్యగానే ఆత్మాహుతికి సిద్ధపడిన వాసవీదేవి త్యాగనిరతిని కొనియాడబడుతూ ఉంది. ఆమెను దర్శించడానికి వచ్చినటువంటి భక్తులు ఆమె చేసిన త్యాగాన్ని గురించి తెలుసుకొని సంభ్రమాశ్చర్యాలకు గురవుతూ ఉంటారు. ఆ తల్లి త్యాగం తెలిసి భక్తులు కన్నీళ్ల పర్యంతమవుతూ ఉంటారు. ఆలయానికి కుడివైపున ఆ తల్లి అగ్నిప్రవేశం చేసిన అగ్నిగుండం కనిపిస్తూ ఉంటుంది. ఆనాటి యథార్థగాథకు సాక్షిగా కొన్ని వందల ఏళ్లుగా ఉన్న ఈ అగ్నిగుండం ఆలయంలో చెప్పలేనంత ప్రశాంతత నెలకొని ఉన్నప్పటికీ అక్కడ పక్షుల కలకలరావాలు కూడా వినిపించవు. అవి కూడా ఈ ప్రదేశం పవిత్రత తెలుసుకొని మౌనం వహించాయా అనిపిస్తూ ఉంటుంది. దయార్థ హృదయరాలైనటువంటి తల్లి ఆలయం నుంచి బయటికి వచ్చాక కూడా మన మనసుల్ని ఆ స్మృతులు వెన్నంటుతూనే ఉంటాయి. మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పడుతూ ఉంది. అలాంటి తల్లిని మనం మనసారా ధ్యానించి పూజించినట్టయితే మన యొక్క సకల పాపాలు తొలగిపోయి మనకు మనశ్శాంతితో పాటు మన జీవనం ప్రశాంతంగా ఉండి అమ్మ ద్వారా మనం మోక్ష మార్గాన్ని చేరుకుంటాం. వీలైతే తప్పకుండా ఒకసారి ప్రతి ఒక్కరూ జీవితకాలంలో పెనుగొండకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మోక్షాన్ని పొందుదాం. ఓం శ్రీ మాత్రే నమః.